హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగింది అనమాట. ఇప్పటి వరకు ఎన్ని జిల్లాలకు డబ్బులు పడ్డాయి, అదేవిధంగా ఈ రోజు ఎవరెవరికి ముందుగా అమౌంట్ అనేది పడే అవకాశాలు అయితే ఉంది. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు అదేవిధంగా పెంపు పైన కూడా ఒక లేటెస్ట్ కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఆధార్ కార్డు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ముఖ్యంగా ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయితే జారీ చేసింది. సో ఇందులో ఏంటంటే ఆధార్ యాప్ సేవలను నిలిపివేసినట్టు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే యూడిఐ స్పష్టం చేసింది. దీనివల్ల ఏమవుతుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఇక మళ్ళీ కూడా కొత్త స్టార్ట్ చేసి ఆధార్ యాప్ ను ఇక నుంచి ఉపయోగించాలని తెలిపింది. ప్రజలు ఆధార్ సేవలను మొబైల్ ద్వారా పొందేందుకు గతంలో ఆధార్ యాప్ అనేది యూడిఐ తీసుకొచ్చింది. ప్రజలు తమ ఆధార్ వివరాలు అంటే చూసుకోవడానికి, ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి, ప్రాథమిక సమాచారాన్ని డిజిటల్ గా పంచుకోవడానికి యాప్ అనేది ఉపయోగపడింది అనమాట. ఆధార్ యాప్ సేవలను పూర్తిగా నిలిపివేసినటువంటి యూడిఐ దాని స్థానంలో కొత్త ఆధార్ యాప్ ని అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ నుంచి కొత్త యాప్ వాడాలంటూ ప్రజలు కోరడం జరిగిందనమాట. కొత్త ఆధార్ యాప్ ఫీచర్లను కూడా ఇక ప్రజలు గోప్యత, వ్యక్తిగత డేటా భద్రత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఫేస్ అథెంటికేషన్ ద్వారా గుర్తింపు ధృవీకరించడానికి క్యూఆర్ కోడ్ ద్వారా ఆధార్ కార్డు పంచుకునేందుకు సహాయపడుతుంది. ఈ ఆధార్ కార్డు సంబంధించిన అవసరమైనటువంటి సమాచారాన్ని మాత్రమే ఇతరులతో పంచుకోవచ్చు. పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా సో ఇక దుర్వినియోగం కాకుండా ఉంటుంది. దీంతో వ్యక్తిగత వివరాలు భద్రత కల్పిస్తుంది. ఇక ఈ యాప్ లో బయోమెట్రిక్ లాక్ అన్లాక్ ఒకే క్లిక్ తో అనేది చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఆధార్ డేటా దుర్వినియోగం కాకుండా దీని ద్వారా రక్షించుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. కొత్త ఆధార్ యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటనే దానిపైన ప్లే స్టోర్ లో అయితే ఉంటుంది. ఇక ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆధార్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ లాగిన్ అవ్వండి. తర్వాత యాప్ లోకి లాగిన్ అయ్యేందుకు 4 అంకెల పిన్ అనేది సెట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇక ఈమెయిల్ ఐడికి ఉచితంగా అయితే మనకు పంపించడం జరుగుతుంది అనమాట. సాధారణంగా ఇందుకోసం ₹75 కోసం వసూలు చేసేవారు. ఇక జూలై 1 నుంచి ఉచితంగా మెయిల్ ఐడి కూడా మార్చుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి ఏదైతే పంపిణీ ఈ నెల 25 తారీఖు నుంచి ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ నిన్న నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, అదేవిధంగా మహబూబాద్, అదేవిధంగా మంచిర్యాల, మెదక్, అదేవిధంగా ములుగు, నాగర్ కర్నూలు, ఇక నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి జిల్లాలకు అయితే అంచనం అయితే జరిగింది అనమాట. సో ఇక పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు అనేది ఎప్పటి నుంచి ఉండబోతుంది, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఇవ్వడం జరిగింది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ నెల చివరి వరకు అయితే మనకు పెన్షన్లు అనేది తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో మొత్తానికి కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ కంప్లీట్ అయింది. కొన్ని జిల్లాలో ఈ నెల 5 తారీఖు నుంచి 10 తారీఖు వరకు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చినట్లు అప్డేట్ అయితే ఉందన్నమాట. కానీ కొంతమంది మాత్రం లైవ్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారనమాట. సో అటువంటి కంప్లీట్ చేసుకొని వారు తప్పనిసరిగా అది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యంగా ఆసరా పెన్షన్లు ఉన్నారో సో ప్రభుత్వం వచ్చే నుంచి కొత్త పెన్షన్ అనేది మంజూరు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లలో కొంతమందిని అయితే అనర్హులుగా గుర్తించింది అనమాట. సో అటువంటి వారందరినీ ప్రభుత్వం ఏదైతే ఉన్నారో కొత్త వాటితో పాటు ఇక పెన్షన్ల పంపిణీ అనేది చేయనున్నాడు చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే రాష్ట్రంలో పింఛన్లకు సంబంధించినటువంటి విస్తరణకు సంబంధించి అంటే ఏ జిల్లాలో ముందుగా అందించడం జరుగుతుంది, ఏ జిల్లాలో లేట్ గా అందిస్తారో అదే విధంగా చాలా మంది అయితే అడుగుతున్నారు. వచ్చే నెలలైనా కనీసం కొత్త పెన్షన్లతో పాటు పెంపు అనేది ఉండబోతుందా లేదా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేసిందంటే జూన్, జూలై, ఆగస్టు వరకు తప్పనిసరిగా అందరూ కూడా బ్యాంక్ అకౌంట్ లో తీసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే బ్యాంక్ అకౌంట్ ఒకటే విధానం సిస్టమ్ అయితే మార్చారు కాబట్టి మీరు అలా చేసుకున్నట్లయితే మీకు పెన్షన్ సంబంధించినటువంటి పైసలు అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో మొత్తం మీద ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు కూడా మనకి ఈ నెల నుంచే ఇవ్వనున్నట్టు కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ముందుగా ఇవ్వబోతున్నారు ఏంటనేది దీనికి సంబంధించి ముందుగాల ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు అయితే ఇవ్వబోతున్నట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి.